పార్ట్ 11 రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అర్జున్ దగ్గర లీవ్ తీసుకుంది నందు. రాణి పెళ్లికి వెళ్ళింది. రాణి కుటుంబం నందుని తమ ఇంటి మనిషిలా చూసుకున్నారు. రాణికి చాలా సంతోషంగా ఉంది. నందుని హ్యాపీగా చూసి నందుతో అంది, నువ్వు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు కదా నందు. చిన్న స్మైల్ ఇచ్చి, తొందరలోనే నీకు చెప్తాను రాణి, నాకంటూ ఉన్నది నువ్వే కదూ. అలా అన్నావు, బాగుంది. ఇంకా పాత జీవితం తలుచుకుంటూ అలానే ఉంటావనుకున్నా. కానీ తొందరలోనే చెప్తా అన్నావు, అది చాలు రాణి. తొందరలోనే చెప్తా అన్నావంటే ఇప్పటికే నువ్వు లవ్లో ఉన్నావన్నమాట. నందు, అబ్బా చెప్తా అన్నా కదా, కనీసం తన పేరైనా చెప్పు నందు. తన పేరు అర్జున్. ఓ, మంచి పేరు నందు. ఇంతకు తనకి విషయం చెప్పావా? లేదు, ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఓకేనే, బెస్ట్ ఆఫ్ లక్. ఆలస్యం చెయ్యకు నందు. లేదు రాణి, తప్పకుండా చెప్తాను. నందు, సారీ రాణి, నీతో నిజం చెప్పనందుకు. తొందరలోనే నీకు విషయం చెప్తాను. సంతోషంగా ఉన్న సమయంలో నిన్ను బాధ పెట్టే విషయాలు చెప్పలేను. నేను ఇక్కడ నుండి వెళ్ళే టైంకి నీకు చెప్పి వెళ్తాను. నందు, సరే కానీ పద, అక్కడ నీకోసం వేచి చూస్తున్నారు. అక్కడ ఒక వారం రోజులు ఉండి రాణి అత్తారింటికి వెళ్ళిన తర్వాత నందు అటునుంచి అటు తన పిన్ని బాబాయ్ల దగ్గరకు వెళ్ళింది. చాలా రోజుల తర్వాత తనని వారు చాలా సంతోషించారు. మొదట వాళ్ళు నందుని చూసిన వారికి సంతోషంగా అనిపించిన అజిత్ గుర్తొచ్చి, నందు, ఏమన్నా సమస్యనా? అజిత్ మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టాడా? నందు, లేదు పిన్ని, నేను బాగున్నా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. బాబాయ్, మేము బాగున్నాం. తల్లి, పద ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి తిందాం. నందు ఎన్నో రోజుల తర్వాత హ్యాపీ ఉండడం చూసి వారు కూడా సంతోషించారు. వారితో ఉన్నప్పుడు నందు అర్జున్కి కాల్ చేయలేదు. తన వాళ్ళ దగ్గర ఉన్నా అని తనకి సందేశం పంపింది. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అర్జున్ తనకి కాల్ చేయలేదు. సంతోషంగా ఉన్న సమయంలో నందు జీవితంలో మరో ప్రమాదం. సరదాగా నందు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో నందు తన కుటుంబాన్ని పోగొట్టుకొని ఒక అనాథలా మారింది. తనకి కూడా దెబ్బలు తగలడంతో కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. నందు ఆఫీస్కి లీవ్ పెట్టి 2 నెలలు అయ్యింది. అర్జున్ తనకి చాలాసార్లు ఫోన్ చేశాడు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను ఉన్న రూమ్కి కూడా వెళ్ళి చూశాడు, దానికి తాళం వేసి ఉంది. అర్జున్కి నందు మీద చాలా కోపం వచ్చింది. ఇన్ని రోజులైనా తన నుండి ఒక మెసేజ్ కూడా లేదు. అర్జున్ నందు కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ తన గురించి ఎటువంటి సమాచారం లేదు. నందుకి తన వల్ల చనిపోయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళాలనిపించలేదు. చిన్నప్పుడే తన తల్లి తండ్రి చనిపోవడంతో తన పిన్ని తనని సొంత కూతురిలా చూసుకుంది. ఇప్పుడు తన వల్లే, తన దురదృష్టం వల్లే నా అనుకున్న వాళ్ళంతా తనకు దూరమయ్యారు అని నందు తనలో తానే కుమిలిపోతుంది. ఇప్పుడు నేను అర్జున్ ముందుకు వెళ్తే నా వల్ల ఆయన జీవితం కూడా ప్రమాదంలో పడితే, లేదు, నేను మళ్ళీ ఆయన జీవితంలో వెళ్ళకూడదు, కానీ అక్కడ ఉన్న నా అన్నవాళ్ళు కూడా లేకుండా చేయాలి అని నందు హైదరాబాద్ వెళ్ళాలి అని బయలుదేరింది. నందు తను ఉన్న గదికి వెళ్ళి అక్కడ ఉన్న తన లగేజ్ ప్యాక్ చేసుకొని అక్కడి నుండి బయలుదేరింది. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. తనకంటూ ఇప్పుడు ఎవరూ లేరు. పార్క్లో కూర్చొని తన స్నేహితురాలు రాణికి ఫోన్ చేసింది. ఇక్కడ జరిగింది మొత్తం చెప్పింది. రాణి, నువ్వు అర్జున్ దగ్గరకు వెళ్ళు, ఇప్పుడు నీకు ఉన్న ఒక్క తోడు తను. నందు, లేదు రాణి, నా వల్ల అర్జున్కి ఏం కాకూడదు రాణి. నందు, అలా ఏం కాదు, నువ్వు పిచ్చిదానిలా ఆలోచించకు. వెంటనే అర్జున్ గారిని కలు, తను నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. నందు, అవును, అర్జున్ నా కోసం ఖచ్చితంగా వెతుకుతూ ఉంటాడు. నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అని మనసులో అనుకొని, సరే రాణి, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి తను ఎక్కాల్సిన బస్సు రావడంతో బస్సు ఎక్కుతుండగా, ఆగు నందిని, ఆగు అని ఒక పిలుపు వినిపించింది. తనని ఎవరో పిలుస్తున్నారు అని చుట్టూ చూసింది, కానీ తనకి ఎవరూ కనిపించలేదు. నందిని, ఆగు అని చాలా దగ్గరగా వినిపించింది. నందు వెనుకకి తిరిగి చూసింది. తన ముందు నిల్చున్న తనని చూసి, వర్ష అంది చిన్నగా. తను నవ్వుతూ నందుని కౌగిలించుకొని, ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావు నందు. నందు వర్షాన్ని పట్టుకొని ఏడుస్తూ, ఎలా ఉన్నావు వర్ష? నేను చాలా బాగున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నుండి పద అని తనని ఒక కాఫీ షాప్కి తీసుకువెళ్ళింది. ఇద్దరు కాఫీ తాగారు. వర్ష నందు చేయి పట్టుకుని, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు నందు? నీకోసం చాలాసార్లు మీరున్న ఇంటికి వెళ్ళి అడిగాను. ఇక్కడ ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారు అని వాళ్ళు మాకు తెలీదు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇలా కలుస్తావు అని అనుకోలేదు. నిన్ను పార్క్ దగ్గర చూశాను. వచ్చి కలుద్దాం అనుకునేలోగా ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నావు. వెంటనే ఆ ఆటోని ఫాలో చేసి వచ్చాను. నువ్వు ఈలోగా బస్సు ఎక్కుతూ కనిపించావు.
కొంచెమైనా మళ్ళీ మిస్ అయ్యేదానివి. ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావే? నా గురించి నీ అంత తెలుసు. చిన్నప్పుడు అమ్మా నాన్న చనిపోయారు. ప్రేమ పేరుతో అజిత్ నన్ను మోసం చేశాడు. నన్ను సొంత కూతురులా చూసుకున్న పిన్ని వాళ్ళు ఫ్యామిలీ రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు. నా దురదృష్టమో అదృష్టమో నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేను కూడా వాళ్ళతో పోయింటే బాగుండేది నందు. ఏంటా మాటలు? ఇంకా ఎలా మాట్లాడాలి వర్ష? చివరికి నా అని చెప్పుకునే వాళ్ళు నాకు లేకుండా పోయారు. అందుకే ఎక్కడికైనా వెళ్ళి బతుకుదామనుకున్నా. ఈలోగా నువ్వు కనిపించా నందు. నువ్వు ఎలా ఉన్నావు వర్ష? నేను చాలా బాగున్నా నందు. నీకు తెలుసు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని. తెలుసు. పిల్లలు ఎంతమంది? ఇంకా మేం ప్లాన్ చేసుకోలేదు నందు. మా భర్త ప్లాన్ చేద్దామన్నారు. నందు, నువ్వు డాక్టర్ అవ్వాలి అనుకున్నావు కదా వర్ష? అయ్యాను కూడా. గైనకాలజిస్ట్. అభినందనలు వర్ష. ఇటీవలిగా మా 5వ వార్షికోత్సవం కూడా అయ్యింది. ఇప్పుడు తదుపరి పిల్లల కోసం ప్లాన్ చేయాలి. నందు, నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూసి. నందు, నీ నెంబర్ ఇవ్వు వర్ష. అప్పుడప్పుడు కాల్ చేస్తాను. నీకు రాణి తెలుసు కదా? మన క్లాస్మేట్. ఇన్ని రోజులు నేను తన దగ్గరే ఉన్నా. తనకి కూడా పెళ్ళయింది. ఇప్పుడు యుఎస్లో ఉంది. అంటే ఇన్ని రోజులు ఇక్కడే ఉండి కూడా మనం కలుసుకోలేదు. నందు, నీ నెంబర్ చెప్పు. నేను వెళ్ళాలి. మళ్ళీ బస్ మిస్ అవుతుంది. వర్ష, నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు. నాతో పాటు నా ఇంటికి వస్తున్నావు. నందు, నేను ఇంటికి రావడం ఏంటి? అవన్నీ తర్వాత, పద ముందు అని తన చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళే వరకు నువ్వు మాట్లాడడానికి లేదు అని నందుని మౌనంగా ఉంచుతుంది. వర్ష నందు ఎంత చెప్పినా వినకుండా వర్ష తన ఇంటికి తీసుకువెళ్ళింది. కాదు, నందుని లాక్కొని వెళ్ళింది. వర్ష, నువ్వు ఇక్కడే నాతోనే ఉంటావు నందు. కాదు అంటే నా మీద ఒట్టే. నందు వర్ష నోరు మూసి, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెప్పుడు అలా అనకు వర్ష. నాకు ఇప్పుడు నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టుకు వర్ష. సరే, ఇంకెప్పుడు అలా అనను. నువ్వు కూడా నేను వెళ్ళిపోతాను అనకు. నువ్వు నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లకుండా ఇక్కడే ఉండి మాట్లాడుతున్నావా వర్ష? సరే, సారీ నందు, పద వెళ్దామని తనని తీసుకువెళ్ళింది. నందుని బామ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళి తనకి పరిచయం చేసింది. తన గురించి మొత్తం చెప్పి, తను ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుంది బామ్మ అంది. వర్ష, ఇది నీ ఇల్లు తల్లి. నీకు ఎవరు అడ్డు చెప్పరు. మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. నీ మాట కాదు అని ఎందుకంటాను చెప్పు. వర్ష, ధన్యవాదాలు బామ్మ అని తనని కౌగిలించుకుంది. నందు వెళ్ళి బామ్మ కాలికి నమస్కరించింది. నువ్వు కూడా మా వర్ష లాంటి దానివి. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. మా వర్ష గడుసుపిల్ల. నిన్ను చూస్తుంటే అమాయకురాలిలా కనిపిస్తున్నావు. నీకు ఎవరూ లేరు అని బాధపడకు. వర్షతో పాటు మేము కూడా నీకు అండగా ఉంటాము. నందుకి సంతోషంతో కన్నీరు వస్తుంది. వర్ష, ఏంటి నువ్వు? ఇంకా నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకూడదు ఎప్పుడూ కూడా అని అంటుంది. సరే పద, ఫ్రెష్ అవ్వు. బామ్మ, నేను తనని పైన ఉన్న మా పక్క గదికి తీసుకువెళ్తాను. నందు, లేదు వర్ష, నేను కింద ఉన్న ఏదో గదిలో ఉంటాను. మరి మీకు ఇబ్బంది అవుతుంది. ఏం కాదు. ఏమైనా అవసరం వస్తే నేను నీకు పక్కనే ఉంటాను కదా నందు. బామ్మ, అవును, వెళ్ళమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకో. పని వాళ్ళతో నందు సామాను పై గదిలో పెట్టమంది. నందు ఫ్రెష్ అయ్యి మంచం మీద కూర్చుంది. వర్ష తన గదికి ఆహారం తీసుకొని వెళ్ళింది. నందు, నేనే వచ్చేదాన్ని కదా. పర్లేదులే, ఇది తిని రెస్ట్ తీసుకో. నందు, ఆకలిగా లేదు వర్ష. ఇంక జరిగింది తలుచుకొని బాధపడుతున్నావా నందు? మర్చిపోవడానికి జరిగింది చిన్న విషయం కాదు కదా. నాకంటూ ఉన్న ఒకే ఒక రక్త సంబంధం వర్ష. ఆఖరికి చివరి చూపు కూడా చూడటానికి వీలు లేకుండా పోయింది. నేను 1 వారం స్పృహలో లేను. వర్ష, ప్లీజ్ నందు, ఇప్పుడు నువ్వు అవన్నీ మర్చిపో దయచేసి. నాకు నా పాత నందుని చూడాలని ఉంది. ఎంత అల్లరిగా ఉండేదానివే. నువ్వు ఇలా అయిపోయావు. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇది తిను, పడుకో. ఇప్పటికే ఆలస్యమైంది. మీ వారికి ఇబ్బంది ఉండదు కదా. నా వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రాకూడదు. నువ్వు పిచ్చి ఆలోచనలు లేకుండా పడుకో. మా వారికి ఆఫీస్లో పని ఉంది, లేట్గా వస్తాను అన్నాడు. మరి నువ్వు కూడా తిను. లేదులే నందు, మా ఆయనతో కలిసి తింటాను. వర్ష అర్జున్ కోసం వేచి చూస్తూ ఉంది. అర్జున్ ఇంట్లోకి రాగానే తనకి కావాల్సింది ఏదో ఇక్కడ ఉంది అనిపించింది. తన కోసం వెయిట్ చేస్తున్న వర్షని చూసి తన దగ్గరకు వెళ్ళి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి డార్లింగ్, నా కోసం వేచి చూడకు అని. అర్జున్, ముందు ఫ్రెష్ అయ్యిరా అర్జున్. వర్షని ఎత్తుకొని, నేను కాదు, ఇద్దరూ కలిసి ఫ్రెష్ అవుదాం పద అని తనని కూడా వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి షవర్ చేస్తారు. అర్జున్, ఏంటి ఇది? ప్లీజ్ అర్జున్ వదులు.
ఇద్దరు తనువుల సయ్యాటలో అలసిపోయి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి మంచం మీద బోర్ల పడ్డాడు. వర్ష కూడా బయటకు వచ్చి, అర్జున్ ఏంటప్పుడే పడుకున్నావు, నాకు ఆకలేస్తుంది పద, క్షమించు డార్లింగ్ పద అని భోజనం దగ్గరకు తీసుకువెళ్లారు. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకొని మళ్ళీ పైకి వచ్చి పడుకున్నారు. ఉదయం అందరూ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. వర్ష, అర్జున్ మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు అంది. ఎవరు? నా ప్రాణ స్నేహితురాలు అర్జున్. ఇప్పుడు తను వాళ్ళందరూ కోల్పోయింది. ఇప్పుడు మనతో పాటు ఇక్కడే ఉంటుంది. నిన్ను అడగకుండా నేనే నిర్ణయం తీసుకున్నా. బామ్మ, నా డార్లింగ్కి ఏమైంది? తను ఏదో తప్పు చేసినట్టు నాతో సంజాయిషి చెప్తుంది. వర్ష, ఏంటి అర్జున్, ఇది నీకు నిన్న చెప్పడం మర్చిపోయాను కదా, అందుకే. బామ్మ, నేను కూడా ఇది నీ ఇల్లు నీ ఇష్టం అని చెప్పాను. తను ఇల్లు తనదిలా ఫీల్ అవ్వలేదనుకుంటా. ఇంకా ఈ వర్ష అలాంటిదేం లేదు బామ్మ. అర్జున్ కూడా సరే అంటే నాకు బాగుంటుంది. అర్జున్, నేను ఎప్పుడన్నా నీ మాట కాదు అన్నానా? లేదు. కానీ నీకు కూడా సరే అయితే నేను సంతోషంగా ఉంటాను. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ముందు వెళ్ళి తనని తీసుకొనిరా. ఒకటే రూమ్లో ఎంతసేపు ఉంటుంది చెప్పు. తనకి కూడా ఆకలిగా ఉంటుంది కదా వర్ష అని అంటాడు. ఆ మాటల్లో పడి మర్చిపోయాను. ఇప్పుడే తనని తీసుకుని వస్తాను అని నందుని తీసుకొని వచ్చి, అర్జున్ తినే నా ఫ్రెండ్ అని నిల్చోబెట్టింది. నందు, తను నా భర్త అర్జున్ సింహరాయుడు. నందు అక్కడ అర్జున్ని చూసి షాక్లో ఉండిపోయింది. అర్జున్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు. వర్ష, ఏంటి ఇద్దరు అలా బొమ్మల్లా చూసుకుంటున్నారు? అర్జున్, తను నాకు ముందే తెలుసు వర్ష అన్నాడు. నందు ఏం చెప్తున్నాడో అని. అవును వర్ష, నేను సార్ దగ్గర పిఏగా పనిచేశాను అంది. అర్జున్ కూడా అవును వర్ష, తను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నా అని అనింది. కానీ 2 నెలలైనా రాలేదు. అందుకే నేను కొత్త పిఏని పెట్టుకున్నా. మళ్ళీ ఇక్కడ ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. అర్జున్ ఎంత కోపంలో ఉన్నాడో నందు ఊహించగలదు. ఇన్ని రోజుల నుండి తనని తప్పించుకుంటున్నా అని నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నందు, ఏం ఆలోచిస్తున్నా? నన్ను ఇంకా బాస్ లాగా చూస్తుందనుకుంటా, అందుకే అలానే ఉంచుంది. వర్ష, ఇది ఆఫీస్ కాదు నందు. తను నీకు ఇప్పుడు బాస్ కూడా కాదు. కాబట్టి ఫ్రీగా ఉండు. అర్జున్, తను చెప్పింది కరెక్ట్ నందు. ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు అని అంటాడు. నందుకి చాలా టెన్షన్గా ఉంది. అలానే లైట్గా తిని పైకి లేస్తుంటే, అరే ఏంటి నందు, అప్పుడే లేచావు? నాకు ఇంకా చాలు, నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే, ఎక్కువ ఆలోచించి ఒత్తిడి తీసుకోకు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా సాయంత్రం. నీకు బోర్గా ఉంటే బామ్మతో ఉండు నందు. సరే వర్ష అని పైకి వెళ్ళిపోయింది. వర్ష తను ఎలా ఉండేదో తెలుసా అర్జున్? చాలా అంటే చాలా అల్లరి. తను పక్క వాళ్ళ బాధలో ఉంటే తనకే ఆ కష్టం వచ్చినట్టు అనుభూతి అయ్యేది. కానీ దానికి చాలా పెద్ద కష్టం వచ్చింది. అర్జున్, ఏమైంది? తన పెళ్ళికి వెళ్ళి తన పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తనకు ఉంది వాళ్ళే, కానీ గుడికి వెళ్ళి వస్తుంటే వాళ్ళకి ప్రమాదం అయ్యింది. తను ఒకటే ప్రాణాలతో బయటపడింది. కానీ వాళ్ళని ఆఖరి చూపు కూడా చూడలేదంట. తను కొన్ని రోజులు స్పృహలే లేదంట అర్జున్. వర్ష బాధపడుతుంటే తన చేయి పట్టుకొని, ఇప్పుడు తను మన ఇంటికి వచ్చింది కదా, అన్ని తొందరలోనే మర్చిపోయేలా చేద్దాం. సరే తిను, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు కదా. బామ్మ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అని వెళ్ళాడు. తర్వాత వర్ష కూడా వెళ్ళిపోయింది.